ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క వార ఫలితములలో ఈ వారము గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఏమిటి, 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చూసుకున్నట్లయితే 4 గ్రహాలు రవి, రాహువు, శుక్రబుధులు మీనంలోని, వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే తెలుసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉంటూ లాభాధిపతితో, లగ్నంలో లాభాధిపతి ఉంటూ పరివర్తన యోగం వచ్చింది. సో వృషభ లగ్నం వారికి కానీ వృషభ రాశి వారికి కానీ కాస్త ఈ శుభగ్రహాల యొక్క పరివర్తన వల్ల కొన్ని బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు. పువ్వులు లేనట్లయితే స్వీట్స్ సంబంధించినవి, మ్యారేజ్ రిలేటెడ్ అంటే మనకి ఈవెంట్స్ మేనేజ్మెంటు, కళా సంబంధించిన ఇట్లాంటి బిజినెస్లో రాణిస్తారు. కొన్ని లాభసాటిగా కొన్ని పనులు కూడా జరుగుతాయి. మనకి నెక్స్ట్ రాబోయేది కూడా కనుక చూస్తూ ఉన్నట్లయితే ఎక్కువ గ్రహాలు లాభంలోకి వెళ్తున్నాయి కాబట్టి లాభదాయకంగా ఉంటుంది పరిస్థితి. కాకపోతే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనస్థానంలో కుజుడు ఉన్నాడు, పంచమ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆలోచనలు ఇట్లాంటి విషయాల్లో, ఫ్రెండ్స్కి ధనం ఇచ్చే విషయంలో, సంతానం సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఇంకా కంబస్ట్ మోడ్లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో, ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృషభం వారికి హోమ్ లోన్స్ లభిస్తాయి. బికాజ్ ఆఫ్ చతుర్థాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి రుణ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో రుణాలు లభించేటువంటి సమయం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు ఈ వారం అంత అనుకూలంగా కనిపించటం లేదు. సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో అది కూడా కేతువుని చూస్తున్నాడు. కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంక తప్పనిసరి వివాహ సంబంధించిన విషయాలకు వెళ్ళే ముందు నవగ్రహాల్లో కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాల లాభాలు సిద్ధించేటువంటి సమయం నడుస్తుంది. కాకపోతే ఈ పంచమంలో కేతు ఉన్నందుకు, 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు, ఆ యొక్క కుజుడు యొక్క దృష్టి పంచమం మీద ఉన్నందుకు ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునే వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో చాలా కేర్గా ఉంటూ, ముఖ్యంగా నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, గణపతిని, స్కందుని, విష్ణువుని ఆరాధించడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. ఈ యొక్క వీడియోలో ఆ అపోహల్ని క్లియర్ చేసేటువంటి కొన్ని అంశాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఏమిటి అపోహలు అంటే, జన్మజాతకాన్ని విడిచిపెట్టి గోచారంలో కలిగేటువంటి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వల్లే మొత్తం జీవితం అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎక్కడా కూడా శాస్త్రాలలో, పుస్తకాల్లో ఇగో ఏలినాడు శని వచ్చింది కాబట్టి ఇలా అయిపోతుంది, అర్ధాష్టమ శని వల్ల ఇలా అయిపోతుంది, అష్టమ శని వల్ల ఇలా అయిపోతుందని లేదు. కాకపోతే శని భగవానుడు మనకి ఆయన ఒక టీచర్ లాంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక అనుభవాన్ని ఇస్తాడు మనకి. ఉదాహరణకి ఒక రూట్లో వెళ్తున్నాం, ఆ రూట్లో ఏదో ఆటంకం ఏర్పడింది.
మనం వెంటనే కారు తిప్పుకోను మన వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఇంకొక రూట్లోంచి వెళ్తాం. ఆ యొక్క త్రోవ మీకు ఆటంకం కలిగింది కాబట్టే ఇంకొక త్రోవ మీకు తెలిసింది. లేకపోతే జీవితంలో ఇంకొక రూట్ అనేది మీకు తెలియదు. అలాగే కొన్ని ఆటంకాలు కలిగించి మన కొత్త అనుభవాల్ని, కొత్త మానసిక స్థైర్యాన్ని కలిగిస్తాడు శని భగవానుడు. ఎప్పుడు కూడా మనకి ఒక కష్టం వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. ఇది బాగా అర్థం చేసుకోండి. కర్మకారకుడు ఆయన లేకపోతే ఆయుష్ లేదు, అతని యొక్క అనుగ్రహం లేకపోతే వృత్తి లేదు, అతని యొక్క అనుగ్రహం లేకపోతే వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ అనేటువంటిది లేదు. ఎందుకు అంటే దశమ లాభాధిపతి అండి శని. మీరు ఫస్ట్ ఆయనకు వచ్చిన ఆధిపత్యాలు ఏంటో మీరు గుర్తించాలి. మీరు చాలామంది పట్టించుకొని గ్రహం ఏమిటంటే బుధగ్రహం 3, 6 అధిపతి, మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఎందుకంటే చెప్తాయనండి, బుధుడు బుద్ధికి కారకుడు, వాక్కుకి కారకుడు, కమ్యూనికేషన్స్కి కారకుడు, రుణాలకు కారకుడు. మీరు చూడండి, మీ యొక్క జీవితం ఎక్కడైనా సరే మీకు తలకిందులుగా మారుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మీరు మాట్లాడే మాట, మీరు ఆలోచించేటువంటి బుద్ధి, మీరు చేసే కమ్యూనికేషను, మీరు చేసే అప్పులు. సో మనకి జ్యోతిష్శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటంటే కర్మకారకుడైనటువంటి శని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. మీ యొక్క ఆలోచన బుద్ధికారకుడు బుధుడు. ఎవరి జన్మజాత చక్రంలో బుధుడు పాడేయాడు అనుకోండి, వాళ్ళ ఆలోచనలు తీవ్రస్థాయికి వెళ్ళిపోతుంటాయి, తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, బాగుంటాయి. కాబట్టి మీరు జ్యోతిషశాస్త్రం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎంతసేపు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనినో ఏవో కష్టాలు పడిపోతాము, డౌన్ అయిపోతాము, ఇవి కాకుండా మన యొక్క ఆలోచన విధానాన్ని, మన కమ్యూనికేషన్స్ని, మన అప్పులు అంటే మేనేజింగ్, బుధుడు ఏంటంటే మనీ మేనేజింగ్ ప్లానెట్. మీరు ఏదైనా చక్కగా ఒక విషయాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారంటే మీ యొక్క బుధుడి యొక్క ప్రభావం వల్ల అది అవుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బుద్ధిని ఒక క్రమ పద్ధతిలో నిలిపేటువంటి వారు ఎవరంటే మహావిష్ణువు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అదేవిధంగా అమ్మవారిని విష్ణుమాయా విలాసిని అనేటువంటి నామం ఉంది. అంటే విష్ణువు యొక్క మాయ ఎవరు అంటే అమ్మవారట, లలితాసహస్ర నామాల్లో ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు చదివినా, అమ్మవారి ఆరాధన చేసినా మన బుద్ధి సక్రమంగా ఉంటుంది. ఇది ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంతసేపు ఈ కాలసర్పదోషమనో అదనో ఇదనో కాకుండా, ఎందుకంటే కాలసర్పదోషం కాలానికి అప్లై చేయమని చెప్పారు, జన్మజాతకానికి అప్లై చేయమని ఎక్కడా లేదు. మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆ మహాదశ అంతర్దశ సపోర్ట్ చేస్తుందా లేదా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతనికి యోగం అంతా కూడా వ్యాపారంలో అద్భుతమైన స్టేజ్కి వెళ్ళే యోగం నడుస్తుంది అనుకోండి, అప్పుడు ఉద్యోగం సహకరించదు. అర్థమైందండి మీకు? లేదు, వ్యాపారంలో ఇబ్బంది ఉంది, ఉద్యోగంలో అద్భుతమైన యోగం నడుస్తుంది, అప్పుడు ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. సో మీ జన్మజాతకంలో అసలు ఏ యోగం ఉంది, మీరు జన్మ అసలు ఎందుకు జన్మించారు, కర్మ ఏమిటి, మీరు ఎవరికి రుణపడి ఉండి ఈ భూమి మీదకి వచ్చారు, మీరు ఎటువంటి గొప్ప కార్యం చేయడానికి భూమి మీదకి వచ్చారు, మీ లైఫ్ యొక్క పర్పస్ ఏమిటనేది ముందుగా తెలుసుకోండి. అది తెలుసుకొని అమ్మవారి పాదాలని పట్టుకొని, ఆ మహావిష్ణువు అయితే మహావిష్ణువు, అమ్మవారి అయితే అమ్మవారు, శివుడైతే శివుడు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ మహాలక్ష్మిగా కానివ్వండి, శివుడిగా కానివ్వండి, విష్ణువుగా కానివ్వండి, ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో అన్ని రూపాలు కూడా పరమాత్మ యొక్క రకరకాల శక్తులే అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏ ఇష్టదేవతనైతే మీరు నిష్టగా రోజు పూజ చేస్తారో అదే దేవత మీకు ఏ సంవత్సరం రానివ్వండి, ఏ నక్షత్రం రానివ్వండి, ఏ గ్రహం ఎన్ని మారుతున్నా కానీ ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది. బిడ్డని కనుక తల్లి ఒళ్ళో పెట్టుకొని ఎన్ని మారుతున్నా తల్లి ఒళ్ళో ఉన్నటువంటి బిడ్డ ఎంత సంరక్షణంగా, ఎంత సేఫ్గా ఉంటాడో పరమాత్మని పట్టుకున్నటువంటి ఆ యొక్క జీవుడు అంతే సేఫ్గా ఉంటాడు. మీ అందరూ కూడా ఈ సూత్రాన్ని పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.